నమస్తే జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శివాలయంలో అభిషేకం చేసిన జెడ్పీటీసీ బాసు శ్యామల హనుమంతు నాయుడు. బతికున్న రైతులు చనిపోయినట్లు సృష్టించి 2 కోట్ల పైగా కాజేసిన ఏఈఓ. టీకే అరుణని కలిసిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట్రామరెడ్డి. ఈ నెల 28న ఇంటర్ పరీక్షలు ప్రారంభం. గద్వాల జంబులమ్మ సేవలో డీకే అరుణమ్మ. పలు వివాహ శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు. నూతన గృహప్రవేశంలో పాల్గొన్న ఐజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు. శివుడికి అభిషేకం నిర్వహించి శివస్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కుర్వ శ్రీనివాసులు, సత్యమ్మ దంపతులు. అమృత్ భారత్ పథకంలో భాగంగా 9.49 కోట్లతో గద్వాల రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నాగల్ కర్నూలు ఎంపీ పోతుగట్టి రాములు మరియు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ₹1,50,000 ఎల్ఓసి లెటర్ ను అందజేసిన ఎంపీ మరియు ఎమ్మెల్యే. భారత రాజ్యాంగ విలువలను కాపాడేది కేవలం బహుజన సమాజ్ పార్టీ. అందుల పాఠశాల ఘనంగా జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే సిగ్మారెడ్డి జన్మదిన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళితే బల్గేరా గ్రామంలో శివాలయం గర్భగుడిలోని అభిషేకం చేయడం జరిగింది. ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలు పండించాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. శివస్వాముల అభిషేకం చేయించడం జరిగింది. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎల్ఐసి ఫిర్యాదుతో బండారం బట్టబయలు. రంగారెడ్డి షాద్నగర్ నియోజకవర్గంలోని కొద్దుర్గ మండలం తంగెలపల్లి ఏఈఓ శ్రీశైలం రైతులు బతుకుండగానే చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి 2 కోట్ల రూపాయల పైగా కాజేశాడు. క్షేత్రస్థాయిలో ఎల్ఐసి సిబ్బంది ఎంక్వైరీలు తెలుసుకొని ఫిర్యాదు చేయగా ఏఈఓ శ్రీశైలంను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న పోలీసులు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను గద్వాలలో మర్యాదపూర్వకంగా కలిసిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి. కృష్ణా క్లస్టర్ పరిధిలోని సాగుతున్న విజయ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు సోమవారం గద్వాలకు వచ్చిన ఆయన గద్వాలలో బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను కలిశారు. ఈ సందర్భంగా యాత్ర విశేషాలు, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించారు. పార్టీ తరఫున ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం బలంగా వినిపించాలని ఈ సందర్భంగా డీకే అరుణ కోరారు. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో సుమారు 9.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం అధికారులు 1,521 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతాయి. మార్చి 19తో పరీక్షలు ముగియనున్నట్లు తెలిపారు. ఉమ్మడి పాలమూరు ప్రజలు చల్లగా ఉండాలని వేడుకున్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. సోమవారం గద్వాలలోని జంబులమ్మ పరశురాముని స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అరుణను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అర్చకులు ఆశీర్వచనాలు చేశారు. సోమవారం గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని గొర్లకాందొడి గ్రామంలో వివాహ వేడుకలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం ఐజ మండల కేంద్రంలోని నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబు రామన్ గౌడ్, ఎంపీపీ విజయ్, జెడ్పీ కో ఆప్షన్ మెంబర్
బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోమవారం నాగల్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ విజయ సంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కామారెడ్డి శాసనసభ్యులు కాటేపల్లి వెంకటరామిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శృతి గద్వాల పట్టణంలోని జమ్మిచేడు జంబులమ్మను దర్శనం అనంతరం బీజేపీ కొల్లాపూర్ అసెంబ్లీ ప్రభారి సీనియర్ నాయకులు చెట్టు కింద సంఘాల అయ్యప్పారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మెచ్చర్ రాష్ట్ర అధ్యక్షుడు అఫ్సర్ బాషా, బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఘటమీది రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ కృష్ణకాంత్, గద్వాల్ టౌన్ జనరల్ సెక్రటరీ మహేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అలంపూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే చెల్లా వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ చిన్న కృష్ణయ్య నాయుడు అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేను శేష వస్త్రాలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం బూడిదపాడు దగ్గర నూతనంగా నిర్మిస్తున్న నంది విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజప్ మున్సిపాలిటీలోని గెస్ట్ హౌస్ ముందు ఓబేషి శెట్టి నూతన గృహప్రవేశం జరిగింది. ఈ నూతన గృహప్రవేశానికి ఐజమండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు హాజరై వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీ దొడ్డి ఉమేష్ గౌడ్, శివకుమార్, బింగిదొడ్డి, ఎంపీటీసీ చిన్నరాములు, నవరోజీ, క్యాంప్ భద్రయ్య, ఏక్లాస్పురం ఆంజనేయులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి. దరూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శివునికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కుర్వ శ్రీనివాసులు, సత్యమ్మ దంపతులు శివస్వాములతో కలిసి మహాశివుడికి అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి మధ్యాహ్నం శివస్వాములకు కుర్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంకి శివస్వాములు తదితరులు పాల్గొన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా గద్వాల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 9.49 కోట్ల నిధులను మంజూరు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం శంకుస్థాపనలు చేశారు. అందులో భాగంగా సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల జంక్షన్ రైల్వే స్టేషన్ లో పునర్నిర్మాణం పనులు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా నాగల్ కర్నూలు పార్లమెంటు సభ్యులు పొత్తుగట్టి రాములు, గద్వాల్ ఎమ్మెల్యే బండకృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులు తదితరులు హాజరయ్యారు. సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మందకల్ మండల పరిధిలోని అమరవాయి గ్రామానికి చెందిన బేబీ మేఘనాథ్, డాటర్ ఆఫ్ సీమన్ కు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 1,50,000 రూపాయల ఎల్ఓసి లెటర్ ను ఎంపీ రాములు, ఎమ్మెల్యే బండకృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్ గౌడ్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, ఎంపీపీ రాజారెడ్డి, కౌన్సిలర్ నరహరి శ్రీనివాసులు, ఎంపీటీసీ గోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి కార్యకర్త వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మహబూబ్ నగర్ లోని బీజేపీ జిల్లా గ్రంథాలయంలో సోమవారం కేంద్ర ప్రభుత్వం పథకాల లబ్ధిదారులతో ఇంటరాగేషన్ పై పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. కీలక సూచనలు చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిరుపేదలు, సామాన్య మధ్యతరగతి ప్రజల సంక్షేమం లక్ష్యంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, పార్లమెంట్ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి బెనిఫిషియరీని పార్టీ కార్యకర్తలు కలవాలి. కేంద్ర ప్రభుత్వం పథకాలు అందుతున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కేంద్ర ప్రభుత్వం పథకాలు మరింత మెరుగ్గా అమలు కావాలంటే పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్న లక్ష్యంతో ప్రతి కార్యకర్త పనిచేయాలని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి 12 సీట్లు ఖాయం అంటూ అన్ని సర్వేలు చెబుతున్నాయని డీకే అరుణ తెలిపారు.
आज के इस कार्यक्रम के माध्यम से देश में रेलवे इंफ्रास्ट्रक्चर के एक नए युग का आरंभ हो रहा है। आइए देखते हैं प्रधानमंत्री जी द्वारा देशवासियों బహుజన సమాజ్ పార్టీ మాత్రమే రాజ్యాంగాన్ని సంరక్షిస్తుందని బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ నాయకులతో కలిసి బహుజన సమాజ్ పార్టీ గెలిపించుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నదని, భారత రాజ్యాంగం రక్షించబడాలంటే అది కేవలం బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. దేశంలో అరాచక పాలన నడుస్తుందని, ఈసారి బీజేపీ గెలిస్తే దేశంలో అరాచకాలు పెరుగుతాయని, రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉంది కాబట్టి బహుజన సమాజ్ పార్టీకి ఓటు వేసి తప్పకుండా మనం రాజ్యాంగాన్ని సంరక్షించుకుందామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందికట్టి విజయ్ కుమార్, నాగల్ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జి ఎంసీ కేశవరావు, గద్వాల జిల్లా అధ్యక్షులు రెహమాన్, గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జి బండారి సునాన్, అధ్యక్షులు గోపాల్ రెడ్డి, అలంపూర్ అధ్యక్షులు మహేష్, మధుగౌడ్, గద్వాల కమిటీ నాయకులు తిమ్మప్ప, వెంకటన్న, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఆంధ్ర పాఠశాలలో డీకే స్మిగ్ధారెడ్డి యూత్ ఆధ్వర్యంలో జనహృదయ నేత జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే స్మిగ్ధారెడ్డి జన్మదిన సందర్భంగా చిన్నారుల సమక్షంలో కేక్ కటింగ్ చేయించి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అనంతరం అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు చిన్నారులకు ఆహారం వడ్డించడం జరిగింది. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఉన్నత పదవులు చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, బీజేవైఎం నాయకులు గోసాయి హరి, తరుణ్, రాజేష్, ఈశ్వర్, సాయి, చిన్నప్ప, గణేష్ తదితరులు పాల్గొన్నారు. न्यास तथा पाठ्य को समर्पण रिमोट का बटन दबाकर करें। इंफ्रास्ट्रक्चर के एक नए युग का आरंभ। ये अमृत स्टेशन बनेंगे सिटी सेक्टर, जो हमारी महान संस्कृति, लोक विरासत और स्थानीय वास्तुकला को छोटे छोटे सपने देखना छोड़ दिया। हम बड़े सपने देखते हैं और उन्हें प्रयास और लोकार्पण हुआ है। लोकप्रिय परियोजनाएं एक साथ जमीन 16वीं शताब्दी की मेरी बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत धन्यवाद। అలా అమృత్ భారత్ భాగంగా గద్వాల్లో కూడా ప్రారంభానికి ఇక్కడ రావడం చాలా సంతోషం. గౌరవ ఎంపీ గారైన రాములు గారికి, అదేవిధంగా గౌరవ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా మన గద్వాల నియోజకవర్గ ప్రజల తరఫున, మీ తరఫున 9,49,00,000 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మళ్ళీ ఫుట్పాత్ అంటే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా లాస్ట్ వరకు వస్తుందని ఇప్పుడే చెప్పడం జరిగింది. అదేవిధంగా బయటికి కూడా వస్తుందని చెప్పడం జరిగింది. మళ్ళీ రైల్వే అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ 10 సంవత్సరాల్లో మన రైల్వే అనేది ఎంత ఎత్తున పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందో మన కళ్ళ ముందర కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా మనకి ఇది చిరుపరిచయమే. గద్వాల రైల్వే స్టేషన్కి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడికి వెళ్ళి ప్రయాణం చేసిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలా అప్పుడున్న రైల్వే స్టేషన్కి
అప్పుడున్న ట్రైన్స్కి ఇప్పటికి ఎంతో అభివృద్ధి జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఆల్ 20 లైన్లు 20 ట్రైన్స్ కొత్త ట్రైన్స్ మనకి రావడం చాలా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే రైల్వే శాఖ వారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రజల రవాణా సౌకర్యార్థం భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక కార్యక్రమంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన గద్వాల పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది. 3 రాష్ట్రాల మధ్యన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ 3 రాష్ట్రాలకు మధ్యన ఉన్నటువంటి ఈ పట్టణం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పురాతనమైనటువంటి సంస్కృతి ఉన్నటువంటి పట్టణం మన గద్వాల. ఇక్కడ ప్రజలు నిజంగా చాలా కష్టపడి పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రజానికం ఈ ప్రాంతంలో ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, అదేవిధంగా ఉద్యోగులు కానీ, ఇతర అన్ని రకాలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడి పనిచేస్తున్నటువంటి ఈ సందర్భం ఆ అభివృద్ధిలో ఇదొక భాగమని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ పథకంలో భాగంగా మన ఈ రైల్వే స్టేషన్కు దాదాపు 10 కోట్ల రూపాయల వరకు అతి సుందరంగా అంటే వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా నిర్మించడానికి ప్రభుత్వము చర్యలు తీసుకున్న సందర్భంగా రైల్వే శాఖకు ఈ విద్యార్థులందరికీ మా ప్రత్యేక అభినందనలు. గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు ఆవిష్కరిస్తున్నారు. విద్యార్థులందరూ, సభికులందరూ తమ ఆనందాన్ని చప్పట్ల రూపంలో వ్యక్తపరచండి. శ్రీ కి రాములు గారు, శ్రీ చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం. వర్షం పడింది, వర్షం కూడా పడుద్ది.